ప్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఎవరైనా మనల్ని ముడితే దేవుని కనుగుడ్డును ముట్టినవాడవుతాడంట. నిజమే, ఆయన మనల్ని కంటికి కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని తన అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఒకవేళ అనేకులు నీ మీద గుమ్ముగూడుతూ ఉన్నారేమో, అనేకులు నీకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారేమో, నీవు వారిని చూసి భయపడుతూ ఉన్నావేమో, నీవు ధైర్యం కలిగి నిలబడు. దేవుడు నిజముగా నీ పక్షమున ఉన్నాడు. ఎవరు కూడా నీకు ఏ హాని చెయ్యలేరు. ఎవరు నిన్ను ఎంతలా ఇబ్బంది పరచాలి అనుకున్నా, ఎవరు ఎన్ని గుంటలు నీ కొరకు త్రవ్వినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుడు నీ పక్షమున ఉన్నాడు గనుక వారు నిన్ను ముట్టలేరు. నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లుగా, నీ శత్రువులు సిగ్గునందునట్లుగా దేవుడు నిన్ను హెచ్చించుటకు సమర్థుడై ఉన్నాడు. నిజంగా నీవు ధైర్యం తెచ్చుకొని నిలబడు. ఆయన హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు. నీ శత్రువుల మనస్సులో కూడా ఏమి ఉందో తెలిసిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మోషేను మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే సహోదరి అయిన మిరియాము, సహోదరుడైన అహరోను, వారిద్దరూ మోషేను గూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు. వారు మోషేను గూర్చి మాట్లాడుకొనుచుండగా వారి మాటలు దేవుడు విని, అసలు మోషేకు తెలియదు వారు ఏమి మాట్లాడుకున్నారో గాని, దేవుడు వారి ముగ్గురిని ప్రత్యక్షపు గుడారములోనికి రమ్మని చెప్పి మిరియామును అహరోనును గద్దిస్తారు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేతో నేను గూఢ భావములతో కాదు, నేను డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడతాను. అటువంటి మోషేను గూర్చి మీరు ఎలా మాట్లాడటానికి తెగించారు అని దేవుడు అనగానే, వెంటనే మిరియాము దేహము మీద కుష్టు ప్రారంభమైనదంట. ఇక్కడ మోషే మీద తన సొంత అక్క, అన్ననే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటేనే దేవుడు మౌనంగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టిది నీ జీవితంలో ఎవరైనా నీకు హాని చేస్తున్నారు అంటే దేవుడు మౌనంగా ఉంటాడా? ఆయన చూస్తూ మౌనంగా ఉంటాడా? ఆయన సింహపు నోటిని మూయగలిగిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిశ్చయముగా నీ శత్రువుల ఎదుట నీ తల ఎత్తుగలిగే దేవుడు. నీవు నమ్మకముగా జీవించు. మోషే ఏ విధముగా అయితే దేవుని మీద నమ్మకముగా ఉన్నాడో, నీవు కూడా అదే విధముగా నమ్మకముగా ఉండు. దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో మేలులు చేస్తారు. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, మమ్మను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినవాడు అని వాగ్దానం చేస్తూ వచ్చారు కదా తండ్రి. అయ్యా,
మాకు ఏ ఆపద రాకుండా, ఏ శ్రమ రాకుండా మమ్ములను ఎంతోమంది కీడు చేయాలనుకున్నా, ఎంతోమంది మమ్మల్ని ఇబ్బంది పరచాలని అనుకున్నా, మా చుట్టూ అగ్ని కంచెగా ఉంటూ, మాకు కాపుదలను ఇస్తూ, క్షేమమును ఇస్తూ, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా మోషే వలె నమ్మకమైన జీవితము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును ఇవ్వండి యేసయ్యా. వారు చేస్తున్న పనులలో మీ యొక్క సఫలతను ఉంచండి అయ్యా. వారు వెళ్ళుచున్న ప్రయాణాలలో మీరు తోడుగా ఉండమని, నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.